Hey guys, hope people are doing good. ఇది యాక్చువల్లీ 2 o'clock అవుతుంది నైట్. ఒక 2 days బ్యాక్ మా అంకుల్ ఆంటీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అయింది. So guys, let me tell you about an interesting platform. It's Binomo Honest Trading app. ఇది Apple and Google Play Store లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో మనం డిఫరెంట్ అసెట్స్ పైన ట్రేడ్ చేయొచ్చు, లైక్ గూగుల్, యాపిల్, బిట్కాయిన్, గోల్డ్ అండ్ కరెన్సీ పేర్స్ లైక్ యూరో అండ్ యూఎస్డి, అండ్ we can earn up to 90% ప్రాఫిట్. మనం ఎంచుకున్న అసెట్ వాల్యూ పెరుగుతున్నా తగ్గుతున్నా అని చెప్పి ఒక గ్రాఫ్ రూపంలో మనకు కనిపిస్తుంది. లెట్ మీ షో an example here. సో ఇక్కడ నేను అసెట్ వాల్యూ పెరుగుతున్నా అని చెప్పి 700 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. అండ్ yes, my forecast was right. సో ఇక్కడ నాకు వచ్చిన మనీ 24 hours లోపు పేటిఎం ఆర్ బ్యాంక్ లో నేను విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ వచ్చి 350 రూపీస్. మీరు నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేస్తే మీ డిపాజిట్ అనేది డబుల్ అవుతుంది. అంటే మీరు 400 ఇన్వెస్ట్ చేస్తే అది 800 అవుతుంది అనమాట. సో గోయింగ్ డౌన్లోడ్ Binomo Honest Trading app using the link given in the description, so that మీ డెమో అకౌంట్ లోకి ఇన్స్టెంట్ గా 65,000 రూపీస్ వచ్చేస్తాయి. అది మీ ట్రేడింగ్ ప్రాక్టీస్ కి కానీ స్ట్రాటజీ లర్నింగ్ కి కానీ యూజ్ చేసుకోవచ్చు. ట్రేడ్ వైజ్లీ, your capital might be at risk. Go and download Binomo Honest Trading app. So guys, I'm Binomoist. Are you? Hey guys, hope people are doing good. ఒక 2 days బ్యాక్ మా అంకుల్ ఆంటీ అంటే మా అత్తయ్య మామయ్య వెడ్డింగ్ యానివర్సరీ అయింది. సో ఐ థాట్ ఏం గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి ఎంత ఆలోచించినా అసలు ఏం థాట్స్ రాలేదు నాకు. ఆల్మోస్ట్ ఒక 15 days నుంచి ఆలోచిస్తూనే ఉన్నా ఏమి ఇవ్వాలి ఏమి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ చూడొచ్చు అని చెప్పేసి. దెన్ ఐ థాట్ ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి, గిఫ్ట్ అంటే ఇట్స్ ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి. బట్ అనుకోకుండా ఆంటీకి అది రివీల్ చేయాల్సి వచ్చింది, ఆ సర్ప్రైజ్ ఏంటి అని చెప్పేసి. బట్ అంకుల్కి మాత్రం ఇంకా ఏం తెలియదు. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ నైట్ కర్ఫ్యూ ఉంది కదా, సో ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వెళ్తాను బయటికి. అంకుల్కి ఏమో నేను వేరే ఎక్కడికో వెళ్తున్నాను, లైక్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, ఏదో ఫంక్షన్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అదే ఇది అని చెప్పిన. సో నేను వెళ్తున్నా అక్కడికి. సో అంకుల్ నైట్ ఎర్లీగా పనుకుంటారు, మార్నింగ్ ఎర్లీగా లేస్తారనమాట. అరౌండ్ 4 to 5 మధ్యలోనే లేస్తారు. సో మళ్ళీ చెప్పకుండా వెళ్తే టెన్షన్ పడతారేమో అని చెప్పేసి ఇలా వెళ్తున్నా అని చెప్పి వేరే ఏదో రీజన్ చెప్పిన. సో ఇది మాత్రం అంకుల్కి మంచి సర్ప్రైజ్ అనే అనుకుంటున్నాను నేను. ఇంకా టైం ఉంది, ఈ లోపు అంకుల్కి రివీల్ అవ్వకపోతే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. అంటే ట్రై చేస్తున్నా సడన్గా మాట్లాడుతూ నోట్లో నుంచి అలా వచ్చేస్తుండే ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకొని. సో ఆంటీకి ఆల్రెడీ తెలిసిపోయినది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఆంటీ దగ్గర, అంకుల్కి ఇంకా తెలియదు కదా. సో అదనమాట. అండ్ ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వెళ్తాను అక్కడికి. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది ఆబ్వియస్లీ తమ్నేల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను రెడీ అయ్యి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. నేను రెడీ అయ్యి ఇంకా వెళ్దాము అని స్టార్ట్ అయ్యే టైంకి కరెక్ట్గా నిహాన్ లేసి కూర్చున్నాడు. అరౌండ్ 3 అయింది అంతే. బేసిక్గా లైక్ లేట్గానే పడుకున్నాడు, మరి ఎందుకు లేచాడో తెలియదు. మంచిగా లేచి కూర్చొని ఆడుతూ ఉన్నాడు, కాస్మెటిక్స్ అవన్నీ అక్కడ ఉంటే. అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ, ఇది బయటికి పోతుంది ఎక్కడికో లేచి చూద్దాం అన్నట్టు లేసాడేమో. అండ్ స్టార్ట్ అయిపోయినా నేను. అంకుల్కి నేను ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్ ఫంక్షన్ మార్నింగ్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ ఉంది, అది ఇది అని చెప్పేసి చెప్పిన. సో అంకుల్కి మళ్ళీ డౌట్ రాకుండా, యాక్చువల్లీ నేను జీన్స్ క్రాప్ టాప్ వేసుకొని పోతుండే. అనుకుంటారు కదా అంకుల్కి కంపల్సరీ డౌట్ వస్తుంది ఎవరికైనా ఫంక్షన్కి, ఏంది ఇట్లా పోతుంది, అది కొంచెం రెడీ అయిపోవాలి కదా అని. సో అందుకే అంకుల్ ముందే వెళ్ళి నేను అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాకనే శారీ కట్టుకుంటా అని చెప్పి ఒక శారీ బ్లౌజ్ కూడా కవర్లో పెట్టుకొని వచ్చి కార్ ఎక్కిన. సో దాట్ ఏం డౌట్ రావద్దు, అంటే అంతా క్లియర్గా ఉండాలి అని చెప్పేసి. నాకు మాత్రం కొంచెం టెన్షన్గానే ఉంది, ఎక్కడ డౌట్ వస్తుందో అని చెప్పి 2-3 సార్లు ఆల్రెడీ చెప్పబోయాను అంకుల్కి. ఒకసారి అయితే అనేసాను కూడా, బట్ అంకుల్ అది వినలేదు, వేరే ఏదో ఫోన్లో అట్లా మాట్లాడుతుండే. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. మీకు అర్థమైపోయినాలే నేను ఇప్పుడు వెళ్ళేది ఎయిర్పోర్ట్కి అని చెప్పి, హోప్ఫుల్లీ. సో ఏంటి అంటే అంకుల్ వాళ్ళ మ్యారేజ్ డేకి ఏం చేద్దాం అనుకుంటే నాకేం దోచలేదు. యాక్చువల్లీ మ్యారేజ్ డే ముందు రోజు నైటే అజయ్ వచ్చి నైట్ అంకుల్ని లేపాలి, 12కి లేపి డైరెక్ట్గా విష్ చేయాలి, షాక్ అవుతారని చెప్పి ప్లాన్ చేసి ఉండే. కానీ అప్పుడు ఫ్లైట్ టికెట్స్ దొరకకపోవడం, ఫ్లైట్స్ ఆ రోజు లేవు ఆర్ సంథింగ్ ఏదో అయింది. సో అందుకే 2 days తర్వాత బుక్ చేసుకున్నాడమ్మా, 2 days తర్వాత వచ్చాడు. సో నేను ఇంకా ఫ్రెండ్ పెళ్ళి ఫంక్షన్ అది ఇది అని చెప్పేసి వచ్చిన ఎయిర్పోర్ట్కి, నమ్మేసినారు. సో ఆంటీకి అయితే చెప్పాల్సి వచ్చింది, బికాజ్ నాకు ఐడియా వచ్చింది కానీ ఒకదాన్నే చేసే అంత ధైర్యం లేకుండే. ఎవరికన్నా చెప్తే మంచిది కదా అన్నట్టు ఆంటీకి నేను చెప్పేసిన. అయినా ఆంటీ నేను ఎప్పుడు ఒకే దగ్గర ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ ఏదో ఒక సిచ్యువేషన్లో పట్టేస్తారు, తెలిసిపోతుంది.
సో అజయ్ ఆల్రెడీ ల్యాండ్ అయ్యాడు. అండ్ తన్ని చూసినప్పుడు అంకుల్ రియాక్షన్ అయితే అసలు నాకు అదొక్కటి చాలు అనిపించింది. లైక్ నేను ఇదంతా చేసినందుకు. అండ్ హియర్ హీ ఈజ్ వచ్చేసాడు అనమాట. చాలాసేపు వెయిట్ చేశాను నేను, ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ చేశాను. బికాజ్ కోవిడ్ టైంలో కదా, కొంచెం ఏదో కోవిడ్ టెస్ట్ చేయించుకొని అక్కడే ఎయిర్పోర్ట్లోనే కోవిడ్ టెస్ట్ చేసి పంపిస్తారనమాట వాళ్ళకి. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయి టెస్ట్ చేయించేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఏమైంది అంటే మేము రిటర్న్ వెళ్ళే టైంకి అంకుల్ హాల్లోనే ఉన్నారంట. ఆంటీకి కాల్ చేసాము. సో మేము ఏం చెప్పాము, అంకుల్కి నా రింగ్ మిస్ అయింది, పైకి వెళ్ళి చూడమనండి అని. ఫస్ట్ కింద రూమ్లోకి వెళ్ళి చూడమన్నాం. తర్వాత అక్కడక్కడే తిరుగుతుంటే అంకుల్ నా రూమ్లో ఉందేమో వెళ్ళి చూడమని చెప్పాము. అండ్ అంకుల్ మేము వచ్చేటప్పటికి పైనుంచి అప్పుడే కిందకి వస్తున్నారు. మళ్ళీ ఆంటీ అక్కడే ఉందంట చూడుపో అని చెప్పి పంపించారు. సో అంకుల్ కిందకి వచ్చేలోపు ఆ రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో దాక్కొని ఉన్నాడు అనమాట అజయ్. ఏంటండి సర్ప్రైజ్? ఎందుకు ఏంటో మొక్కడుతుంది తీసుకురావడానికి ఎప్పుడు 4 days బ్యాక్ అంతేనా? నువ్వు ఇక్కడికి వచ్చే ముందు రోజు ఏం స్టైలా అది చిన్ని? ఫోటో నిహాన్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ బాబాయ్ కంపెనీ అండ్ అంకుల్ అండ్ ఆంటీ ఫేసెస్లో కూడా చాలా హ్యాపీనెస్ వచ్చింది అజయ్ వచ్చాక. అని వచ్చి నేను క్యాప్చర్ చేసిన ర్యాండమ్ వీడియోస్ ఎప్పుడన్నా నాకు కామెడీగా అనిపిస్తే, మా కాన్వర్సేషన్ అదంతా నవ్వేటట్టు ఉంటే అట్లా రికార్డ్ చేస్తూ ఉంటాను నేను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.